ఒకప్పుడు గద్దరన్న వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా పాటలకి చాలా విలువుండేది. అవును. రాను రాను ఎట్లా అయిపోయిందంటే అసలు ఒక విలువ అనేది విలువ లేదు. లేదు. విలువ లేదు. రాసే రైటర్‌కి గాని, పాడే సింగర్‌కి గాని విలువ లేదు. అవును. కానీ దాన్ని యాక్టింగ్ చేస్తారు చూడండి. యాక్టర్‌కి విలువుంది. యాక్టర్‌కి విలువ ఉంటది. కానీ దాని ఎనకాల ఉన్న వాళ్ళకి విలువ లేదు. నిజంగా రచయితకి, గాయకునికి అంత తొందరగా గుర్తింపు రాదు. గుర్తింపు రాదు అసలు. హ్మ్. అసలు మనం అంటే తెలీదు. ఇప్పుడు కొన్ని సాంగ్స్‌కైతే అవును. అరే! ఈ పాట అవునవును. ఈయన నా పాడింది అసలు. అవును. ఈయన నా రాసింది. అవును. ఒకవేళ తెలిసిన తర్వాత కూడా గౌరవం దక్కట్లే. అదే దక్కదు. దరిద్రం అంటే. అవును. అలా మీ విషయంలో కూడా చాలా పాటలకి చాలా జరిగిందని జరిగింది. విన్నాను నేను. అవును. చాలా. సో, మీరెట్లా ఫీల్ అయ్యారు? నేను ఒక నిజం చెప్పాలంటే 'అసురబాల' అనే వ్యక్తి ఇప్పుడు అందరూ ప్రపంచం చూస్తుంది అవును. మీడియా ద్వారా. స్పెషల్ థాంక్స్ టు నిజంగా మీడియా వాళ్ళందరికీ గూడా చాలా నేను చాలా హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నా. థాంక్ యూ సో మచ్ అందరికి. ఎందుకు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడితే ఇప్పుడు ఇతను 'అసురబాల' అంటే ఇది ఓకే. హ్మ్. ఒక 'బొందలగడ్డ' గాని సమాజం గురించి రాసిన ఆ పాటలు ఇతని వ్యక్తియా అని ఈ 'మంది కొంపలు' పాట తీసిన తర్వాత నన్ను మళ్ళా స్పెషల్ ఐడెంటిఫికేషన్ అవును. ఇతను అని. సో ఇంకా అలా జరిగిపోయింది అదంతా. ఓకే. సో, ఎన్నో సాంగ్స్ రాసిన తర్వాత హ్మ్. 'బొందలగడ్డ' సాంగ్ అవును. మంచి హిట్ అయింది. అవును. ఒక్కసారి ఆ సాంగ్ మళ్ళీ గుర్తు చేసుకుందాం. హ్మ్. హ్మ్. ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి. ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరె కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి. నాకు ఈ సాంగ్ వింటుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఎవరైతే మీ లైఫ్‌లా అంటే మిమ్మల్ని యూజ్ చేసుకొని దానికి రిటర్న్ పే చేయకపోవడము, లేదంటే మీ మీద మళ్ళీ రివర్స్ అవన్నీ అవునవును. చేయడం వల్ల అవును. మాట చెప్పలేక వాళ్ళ మీద పగతో ఈ పాట రాసినట్టుంది. ఏవో అంటే అసుర ఏంటంటే ద రియాలిటీ. క్లియర్‌గా అదే. చెప్పాలంటే అదే. ఉన్నది ఉన్నట్టు చెప్పాను కదా! రామ్ గోపాల్ వర్మల. వేరే ఏమన్నా అనుకో ఉన్నది ఉన్నట్లుగా రాసే, పాడే, చెప్పే నిక్కచ్చి క్యారెక్టర్. అది అట్లా అలవాటయిపోయింది. నేను కూడా అదే డిఫరెంట్ జోనర్ అన్నా కదా! సో, మనం ఈ జోనర్‌లో ఒక రియాలిటీని అందించాలా. అవును. మనిషి ఒక రియాలిటీ క్యారెక్టర్ తెలుసుకోవాలి. ఇప్పుడు నా పాటలు వింటే ప్రతి ఒక్కరు రియలైజ్ అయితారు. అవును. యెస్! అబ్బా! కరెక్టే ఈనాడు గదా! ఇది జరిగింది. మన కోసం తప్పు చేసే ప్రతి ఒక్కడికి అర్థమైతది. అరే! ఇది మన కోసమే ఇది కదరా మన అని. కోసమే. సో, నా ఫాలోవర్స్, సబ్‌స్క్రైబర్స్ కూడా ఎట్లుంటారంటే చాలా జెన్యూన్ ఉంటారు అందరు. జెన్యూన్ ఉంటారు. చాలా జెన్యూన్, చాలా ఎమోషనల్ పీపుల్ కూడా ఉంటారు బాగా. అవును. అన్న ఏదన్నా లవ్ నేను ప్రతీకి స్టేటస్‌లో పెట్టడం అని చేశాను. లే అన్న లవ్ గురించి అందరూ రాస్తారు కదా! ఇంకేదైనా మంచిగుంటే ట్రై చెయి. సో, అలాంటి కాన్సెప్ట్‌లో పుట్టిన పాటే 'మంది కంపల' నుంచి. ఆ! అప్పట్లో. ఓకే. ఓకే. సో, నార్మల్‌గా ఈ 'బొందలగడ్డ' సాంగ్ రాసినప్పుడు హ్మ్. ఎన్ని రోజులు టైం పట్టింది ఇదంతా కూడా? హ్మ్. లాక్‌డౌన్‌లో వచ్చింది గదా! ఇది? అవునవును. అవును. లాక్‌డౌన్‌లో వచ్చింది. ఆహ్, ఒక 2, 3 డేస్ బట్టుంటది. అంటే ఫస్ట్ ట్యూన్ అనుకోవడానికి నాకు సమయం పడతది. ఓకే. ట్యూన్ జస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఇప్పుడుంది ఓ మనిషి తారరరారరారే ఓ మనిషి తారారే దాని కింద ట్యూన్ కింద నేను ఒక 10, 20 సార్లు అనుకోని దానికి సరిపడా లిరిక్స్ రాసుకొని ఇది మళ్ళా హమ్మింగ్ చేసుకో ఆ ట్యూన్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్ నేను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు ఆ ట్యూన్ అయ్యేంత వరకు. ఓకే. దాని తర్వాత పని వర్క్ ఆగదు ఇక. ఒక 1 డేలో కంప్లీట్ అయిపోద్ది పాట. ఓకే. జస్ట్ ట్యూన్ జేయడానికే నేను ఒక 2 డేస్, 3 డేస్ అట్లా నా పీస్‌ఫుల్ కోసం టైం పడతది అంతే. కరోనా టైంలో నా పాట రాయడం. నార్మల్‌గా మనం సాంగ్ రాయడానికి అంటే అవును. ట్యూన్ దొరికి మనకి అవును. వర్డ్స్ ఆ టాలెంట్ మనలో ఉంది. అవును. కానీ ఆ సాంగ్ జనాలలోకి రావడానికి చాలా టైం. అవునవును. అది ఎందుకంటే ఇప్పుడు నేను నార్మల్‌గా వింటూ ఉన్నా. అవును. చాలా మంది ఫోక్ సాంగ్స్ చేసే వాళ్ళ దగ్గర, ప్రైవేట్ సాంగ్స్ ఏవైతే అవును. చేస్తున్నారో వాళ్ళందరి దగ్గర గూడా సాంగ్స్ హ్మ్. వందల సాంగ్స్ ఉంటున్నాయి. అవును. కానీ బయటకి రావట్లేదు. బయటికి రావు. రావట్లేదు. అది ఏ రీజన్ వల్ల? ఎందుకంటే కొన్ని సాంగ్స్ వస్తున్నాయి హిట్. హ్మ్. చూడండి రీసెంట్‌గా సాంగ్ అవును. 120 మిలియన్స్, అవునవును. 80 మిలియన్స్, 80 డేస్. 40 మిలియన్స్ హ్మ్. అంత ట్రెండ్ ఉంది ఇప్పుడు ఫోక్ సాంగ్స్‌లో. అవునవును. అలాంటి సాంగ్స్‌కి ఎందుకు ఇంకా కూడా లోపలే దాచేస్తున్నారు? ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? హ్మ్. మెయిన్ డబ్బు దగ్గర వస్తది. ఓకే. సమస్య అంతా డబ్బు దగ్గర వస్తది.
సో మనం ఎక్కడనైతే డబ్బును పర్ఫెక్ట్‌గా ఒక పాట అనుకున్నప్పుడు ఆ సక్సెస్ గూడా మనం సక్సెస్ గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేంలే. హ్మ్. ఎందుకంటే ఆ పాట ఇది సక్సెస్ అయితదో లేదో అని మనం డిసైడ్ చేయలేం. దాన్ని అవును. మనం ఫుల్ 100%గా దాని మీద మనం ఎఫెక్ట్ పెట్టి మన న్యాయం మనం చేసిన తర్వాత ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటది ఏదైనా. సో ఆ సక్సెస్ అట్లుంటది. ఇప్పుడు మీరు అంటున్న ఏవైతే హిట్ సాంగ్స్ ఉన్నాయో, ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న పాటలున్నాయో అలా ఉంటది. తర్వాత చేసినవన్నీ హిట్ కావాలని రూల్ లేదు. లేదు. లేదు ఎగ్జాక్ట్‌లీ. సో నేను ఇప్పుడు 'బొందలగడ్డ' కొంచెం మెసేజ్ ఓరియెంటెడ్‌లో ప్రతీదికి మిలియన్స్ మంచి క్రోర్స్ ప్రతీది అవును. కొట్టాను. తర్వాత నేను డిజాస్టర్ మొత్తం గ్రౌండ్ లెవెల్‌కెళ్ళిపోయినా. ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్ డౌన్‌లోకెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి నేను రాసిన లిరిక్స్ గాని మళ్ళీ ఆడియన్స్ అంటే ఏదో మిస్ అయితదక్కడ. సో, ఆ మ్యాజిక్. మ్యాజిక్ మిస్ అయిపోతది. అట్ ద సేమ్ టైమ్ డబ్బు దగ్గరకొచ్చేసరికి సో, ప్రతీది ఇప్పుడు నేను ప్రొడ్యూసర్, రైటర్, యాక్టర్. సో, ఇన్ని నేనొక్కడినే చూసుకోవాలి. ఎందుకంటే నాకు ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ ఎవరు లేరు గాబట్టి. సో, నేనేం చేస్తాను ఒక మినిమమ్ బడ్జెట్‌లో మినిమమ్ అంటే నేను పెట్టే ఖర్చు మినిమమ్ ఒక 50, 60,000 ఓకే. 60 కూడా దాటి నేను ఆల్‌మోస్ట్ ఒక 50లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. అందులో లో చేస్తే అదే హై క్వాలిటీ ఇచ్చే విధంగా ట్రై చేస్తాననమాట. ఒక క్యారెక్టర్ దిగిందా దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. సో, అట్లా ప్లాన్ చేస్తా. ఓకే. డబ్బు దగ్గర ప్రధాన డబ్బు దగ్గరనే. ప్రధాన కానీ సమస్య. ఇందులో గూడా కాంపిటీషన్ అయిపోయింది గదా! అవును. ఇప్పుడు. అవును. ఓకే. సో, సెకండ్ ఇందాక నేను చెప్పాలి. కానీ మధ్యలో పాయింట్ ఒచ్చి అయిపోయింది. ఫస్ట్‌ది హ్మ్. 'అసురబాలు మొండివాడు.' అవును. సెకండ్‌ది ఆయనకేదన్నా ఏదైనా కోపం గాని, బాధ గాని యేస్తే ఆళ్ళని ఏమనకుండా పాటల రూపంలో అది మాత్రం వాస్తవం. సమాధానం జెప్తాడు. అది మాత్రం అర్థమైందా? సో, వాస్తవం. ఆయనతో జాగ్రత్తగా ఉండండి. సో, అంటే ఎందుకంటే ఆయనకి ఒకవేళ ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో నాకు ఆయనకి గొడవ అయిందనుకోండి. సో, డెఫినిట్‌గా ఇప్పుడు పాటొస్తది. ఏమండు నెక్స్ట్ రిలీజ్ అయ్యే పాట మాత్రం నాకే తగులుతది. అది ఇది అర్థమైపోతది. అది మాత్రం సో, వాస్తవం. ఈ లెక్కన అమ్మాయిలు గూడా చాలా మంది దూరం ఉంటారైతే. అట్లేం ఉండదు. హ్మ్. మనల్ని ఇష్టపడే వాళ్ళు మనలతో ఉంటారు. ఉండకుండా ఉంటారా? ఉండదు. కాపోతే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగుంటారు. గుండెలు. ఏం మాట్లాడినా, ఏం జేసినా ఎందుకంటే ఆచి తూచి అడుగు ఆ! వేయాల్సొస్తది. సో, మన బయో చూసినా, ఏం చూసినా మనుషులతో జాగ్రత్తగా ఉండాలని ఉంటదేందిరా ఇదేంది? లేకపోతే రాత్రి పూట పోయి శ్మశానంలో కూర్చోబెడతాడా? ఈ టైప్ ఉండగా జస్ట్ అది ఒక పార్ట్ ఆఫ్ యాక్షన్ మాత్రమే. ఓకే. ఆహ్, ఇప్పుడు ఇదున్నా ఇక్కడికొచ్చి రెడీ అయినా నేను ఇక్కడికొచ్చి. అక్కడి నుంచొస్తే వేరేలా వింతగా వేరే వింత చూస్తారు. వాళ్ళేస్తారు, కొడతారు, తిడతారు, పెద్ద భయపడతారు. పనులు చేస్తాడా? అసలు ఈడు ఏంది? అసలే వేషమేంది? అఘోర ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. అవును. సో, అట్లా. ఓకే. ఎప్పుడైతే 'బొందలగడ్డ' సాంగ్ హిట్ అయిందో, దాని హ్మ్. తర్వాత నుండి కూడా 2 హ్మ్. ½ ఇయర్స్ అవును. మొత్తం స్ట్రగుల్సే. హుహు. మొత్తం డౌన్‌ఫాల్ అవును. అయిపోయారు. ఆ అసలు ఎందుకని సడెన్‌గా మళ్ళీ 2 ½ ఇయర్స్ టైం హ్మ్. అవును. పట్టింది మీకు మళ్ళీ హిట్ రావడానికి? అవునండి. ఆ మధ్యలో ఎన్ని సాంగ్స్ రిలీజ్ చేశారు? అసలు మేజర్ రీజన్ ఏంటి? సో, అప్పటి వరకు 'అసురబాలు' తోపు. తోరం. చాలా గ్రేట్. మనుషుల గురించి ఇంత చక్కగా రాసే పర్సన్. ఇంత చిన్న వయసులో. సో, అక్కడి వరకు తీసుకెళ్ళింది నన్ను. ఏ ఛానెల్స్ గాని, మనం పొగిడిన వాళ్ళు గాని, సో, వాళ్ళు ఎప్పుడైతే నేను బ్రతకాలి, నాకు ఆకలైతుంది, నేను బ్రతకాలి అని నేను కొద్దిగా స్వార్థంగా ఆలోచించడం పెట్టినో, అందరూ వదిలేసి ఎళ్ళిపోయారన్న. నేను బ్రతకాలి. నా గురించి నేను బ్రతకాలి గదా! నీ ఆ! గురించి నేను ఇన్ని సంవత్సరాలు బ్రతికినా, ఇంత అవును. చాకిరీ చేసినా, ఇంత హార్డ్ వర్క్ చేసినా, నా గురించి బ్రతకాలన్నప్పుడు అందరూ వదిలేసి ఎళ్ళిపోయారనమాట. సో, ఆ డిప్రెషన్ అనేది ఈ 2 సంవత్సరాలు చాలా గట్టిగా పడింది. సో, కోలుకోలేకపోయినా. ఎందుకంటే నీ సక్సెస్ గురించి నేను పని జేషిన. హ్మ్. నీ సక్సెస్ నేను గెలిపించడం కోసం పని జేషిన. ఎందుకంటే హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. హైదరాబాద్ లోకల్ అయితే బాగా ఎడ్యుకేషన్ అండ్ షార్ప్ ఉంటారు. మోసం చేసే ఛాన్స్ ఉంటది. అవును. మనం ఫస్ట్ నుంచి మన ఊరు నుంచి వచ్చేటప్పుడు మన మనసులో ఏం కల్మషం ఉండదు. ఉండదు. ఇంత అన్నం పెట్టేసి కొద్దిగా ఏదైనా వర్క్ ఇచ్చేస్తే వాటిని నియతగా పని చేయాలని ఫీల్ అవును. ఉంటది. సో, ఆ ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ బాగా పని చేయాలి. కానీ సిట్యుయేషన్ చూస్తే నేను అందరికి బాగా సీరియస్‌గా వర్క్ చేసిన అందరి గురించి. జెన్యూన్‌గా చాలా ఎలాంటి కల్మషం లేకుండా కానీ ట్రీట్ చేసే విధానం ఏదైతే ఉంటదో, ఎప్పుడైతే నేను ఇంకా బాగా స్ప్రెడ్ కావాలి, బయటికి పోవాలి, నేను ఇండివిడ్యువల్‌గా సక్సెస్ అవ్వాలనుకున్నానో, పొగిడిన వాళ్ళే ఎవరైతే నన్ను ఆకాశానికి లేపిరో వాళ్ళందరూ నన్ను సూదుల్లా గుచ్చడం, మాటలతో బాధపెట్టడం మెంటల్‌గా చాలా చేసిర్రు. సో, అది మర్చిపోలేనన్నట్టు. సో, నాకర్థమయిందేందంటే చూసేలోపు కళ్ళ ముందు 5, 6 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆల్‌మోస్ట్ అవును. 14కొచ్చిందంటే నేను ప్రయత్నం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ స్టార్టింగ్ వర్క్ చేసేంత వరకు కళ్ళ ముందు దాదాపు ఇగ 5, 10 సంవత్సరాలు కళ్ళ ముందు ఇట్లా కరిగిపోయినాయి. చాలా దుఃఖమొచ్చి బాధేసింది. అదే అమీర్పేట మెట్రో స్టేషన్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడ్చిన. ఒక్కడినే రూ. 50 మాత్రమే ఉన్నాయి. సో, అనిపించిందన్నట్టు ఇది నేను గాదు. ఎందుకంటే ఇట్లా అయిపోయిన వాళ్ళ చేతుల్లో. తినడానికి ఓహో! తిండుండదు. హ్మ్. కట్టుకోవడానికి బట్టలుండవు. ఏసుకోవడానికి చెప్పులుండవు. మనమే చార్జీలు, మనమే వాళ్ళ గురించి పని జేయాల. మనదే ఫుడ్డు. అన్నీ మనమే.
మళ్ళీ వాళ్ళు చేసేది కానీ చాలా స్టూడియోలలో రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళు అనే మాటలు చాలా బాధేసింది. ఒక్కరు కూడా ఏ ఒక్క పాట నుంచి కూడా ఒక రూ. 10 కూడా నేను సంపాదించుకోవాలి. సో నేను ఎక్స్‌పెక్ట్ చేసిందంటే కనీసం మనం ఓటమిలో ఉన్న మనం బతకాలి అన్నప్పుడు మనకు సపోర్ట్‌గా ఉంటే అది చాలనుకున్నాం. కానీ అదే నాకు మోసం చేస్తదని మోసం తెలిస్తే చేస్తారు. ఇప్పుడు నన్ను బ్రతికించని పాటను నేనెందుకు బ్రతికించాలి? నాకు అన్నం పెట్టని పాట నాకెందుకు? అంత అవసరం ఏముంది? సో అట్లా బాగా డిప్రెషన్ అయిపోయి అదే 2020 ఆర్ 21 అనుకుంటా. బయటికెళ్ళి వద్దు ఈ పాటను మనం ఎవరో బతకాల్సిన అవసరం లేదు. మనం మాటలు పాడాల్సిన అవసరం లేదు. మీరన్నారు గదా! హ్మ్. అడ్జస్ట్‌మెంట్ అవును. మన క్యారెక్టర్‌ని అవసరం లేదు. చంపుకొని బతకాల్సిన అవసరం అస్సలు లేదు. అలాంటి క్యారెక్టర్ గానే కదా మొదటి నుంచి కూడా మీరన్నట్టు మొండి చాలా నా స్టైల్‌లో బతికేవాడిని. ఎందుకు అడ్జస్ట్ అయినా? ఎవరి కోసం అడ్జస్ట్ అయినా? అడ్జస్ట్ అయినప్పుడే హ్మ్. మన డౌన్ ఫాల్ స్టార్ట్ అయితది. అప్పుడే స్టార్ట్ అయిందిక. స్టార్ట్ అయితది. స్టార్ట్ ఎందుకంటే అయింది. చాలా మంది గూడా హ్మ్. అంటే ఈ హ్మ్. నార్మల్‌గా చూసేటప్పుడు ఎట్లా మాట్లాడతారంటే అవును. వీళ్ళకి పొగరెక్కువ, పొగరెక్కువ. యాటిట్యూడ్ ఎక్కువ, యాటిట్యూడ్. ఏం లేదు గానీ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటారు. ఆ! కానీ హ్మ్. ఎప్పుడైతే ఇప్పుడు మనం సెటిల్ అవ్వాలి, మనం సక్సెస్ అవ్వాలి అన్నప్పుడు ఆ! మనం అవి తగ్గించడం స్టార్ట్ చేస్తామో, హ్మ్. ఆపోజిట్ వాడు దాన్ని క్యాచ్ చేసుకొని హ్మ్. తొక్కనీకి ట్రై చేస్తాడు. తొక్కదు. ఈజీ. మన అవసరం అనేది బయటికి హ్మ్. కనబడకూడదు. హ్మ్.